మన జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. మీరు ఒంటరితనంలో జ్ఞాపకం చేసుకోండి, మనుషులు సహాయం చేయలేని పరిస్థితుల్లో దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగించగలిగిన దేవుడు. హీ విల్ డూ మిరకల్స్. ఇఫ్ యు ఆర్ లోన్లీ, ఇఫ్ యు ఆర్ ఇన్ ఫెయిల్యూర్, ఇఫ్ యు ఆర్ ఇన్ రిజెక్షన్, ఇఫ్ యు ఆర్ ఇన్ అన్సర్టన్ టైమ్స్, ఒకటే, వాళ్ళు రైట్ వీళ్ళు రైట్ ఇవన్నీ కాదు. యు ఆర్ నాట్ ద జడ్జ్. ఐ యు రైట్? నీ హృదయం సరిగా ఉందా? దేవుని దగ్గర నీ ప్రార్థన, నీ మొర ఆలకించబడుతుందా? దేవుని నమ్మి దేవుని ఆరాధించగలుగుతున్నావా? నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు అని నమ్మి ఆయన మనఃపూర్వకంగా ఆరాధించగలుగుతున్నావా? లేకపోతే నా మనసు బాగాలేదు కాబట్టి నేను ఆరాధించను, నేను ప్రార్థన చేయను అన్న రీతిగా నోరు కట్టుకుని కూర్చుంటారా? లేకపోతే ఆయన ఎవరని ఎరిగి ఆయన్ని గణపరిచి ఆయన అనుగ్రహించే విడుదల ఆయన నీలో, ఎందుకంటే లోయలో తీసుకెళ్ళింది నిన్ను మారుస్తానికి, వారిని మారుస్తాను కాదు. వారు మారరో, నువ్వు మారాలి. లోయలోకి తీసుకెళ్ళిన దేవుడు నిన్ను చెప్తున్నాడు నువ్వు మారాలని. నీవు ఆలోచించే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు తలంచే విధానం, నిన్ను విలువైన వాడినిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఒబే. అందులో నుండి బయటకు వచ్చినప్పుడు సువర్ణము వలె వస్తావు.